నమస్కారం మిత్రులారా. ఈ విశ్వానికి ఆది ఎవరు, అంతం ఎవరు? మనం ఎంతో భక్తితో కొలిచే ఆ పరమేశ్వరుడి ఆవిర్భావం అసలు ఎలా జరిగింది? పురాణాల లోతుల్లోకి వెళ్తే శివయ్య ఆవిర్భావం గురించి మనకు తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలు కనిపిస్తాయి. అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా విష్ణు పురాణంలోని ఒక ఆసక్తికరమైన ఉదంతాన్ని పరిశీలిద్దాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తనలానే సృష్టిని ముందుకు తీసుకువెళ్లే ఓ శక్తి కావాలని సంకల్పించినప్పుడు ఆయన నుదుటి భాగం నుండి ఓ దివ్య తేజస్సు వెలువడింది. అదే ఒక బాలుడి రూపం దాల్చింది. అయితే ఆ బాలుడు పుట్టగానే గట్టిగా రోదించడం మొదలుపెట్టాడు. కానీ బ్రహ్మదేవుడు ఆ రోదనకు కారణం అడగగానే తనకు గుర్తింపునిచ్చే పేరు లేదని ఆ బాలుడు బదులిచ్చాడు. దాంతో సృష్టికర్త ఆయనకు రుద్రుడు అని నామకరణం చేశాడు. అంటే లోకంలోని దుఃఖాన్ని హరించేవాడు అని అర్థం. మరోవైపు శివపురాణాన్ని పరిశీలిస్తే పరమశివుని తత్వం మరింత లోతుగా కనిపిస్తుంది. దీని ప్రకారం శివుడు అజన్ముడు, అంటే ఆయనకు పుట్టుక అంటూ లేదు. ఈ విశ్వం ఇంకా రూపుదిద్దుకోకముందే అంతటా కేవలం శూన్యం మాత్రమే ఉన్న సమయంలో ఒకానొక అనంతమైన కాంతిపుంజం ఆవిర్భవించింది. అదే సదాశివతత్వం. ఆ వెలుగు నుండే బ్రహ్మ విష్ణువుల ఆవిర్భావం జరిగిందని, అందుకే ఆయనను అందరికీ ఆది గురువుగా భావిస్తారని శివపురాణం వివరిస్తుంది. శివుడి అనంత శక్తికి నిదర్శనంగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం నెలకొన్నప్పుడు వారిద్దరిని పరీక్షించడానికి ఒక మహా అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. అయితే ఆ స్తంభం యొక్క మొదలు కానీ చివరను గాని కనుగొనడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ఆ లింగం నుండే పరమేశ్వరుడు ప్రత్యక్షమై తను రూపం లేని వాడినని, సర్వాంతర్యామినని వారికి జ్ఞానోదయం కలిగిస్తారు. కాబట్టి మిత్రులారా, శివుడు అంటే కేవలం ఒక రూపం కాదు, ఆయన ఒక అనంతమైన శక్తి. ఆది అంతం లేని ఆ మహదేవుడు ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ కొలువై ఉంటాడు. ఆ పరమేశ్వరుని తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే మనలోని దైవత్వాన్ని గుర్తించడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. శివయ్య మహిమల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.